హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శ్రీలాసే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అండ్ ఈ వీడియో వచ్చేసండి సిద్దిపేట టు హైదరాబాద్ టు తిరుపతి అండి. ఈ వీడియో అయితే నెక్స్ట్ వ్లాగ్లో అయితే తిరుపతి తిరుమల అయితే వెళ్తాము. నెక్స్ట్ వ్లాగ్లో ఈ వ్లాగ్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. తప్పకుండా వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా, మేమైతే హైదరాబాద్కి అయితే వచ్చేసాము. మార్నింగ్ 6కే ట్రైన్ అయితే ఉంది అండి. ఆల్రెడీ నైటే వచ్చేసాము. నైట్ వచ్చి మా రిలేషన్ వాళ్ళ ఇంట్లో ఉండి మార్నింగ్ అయితే 6 వరకు అయితే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, ట్రైన్ అయితే ఎక్కాము మార్నింగ్ 6కి అయితే. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ట్రైన్ అయితే ఆగింది. ట్రైన్ లోకి అయితే ఎక్కుతున్నాము. అండ్ వీడియో అయితే చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన వాళ్ళ మొత్తం తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. చూస్తున్నారు కదా, చూస్తూ ఉండండి. ఓకే, మళ్ళీ కలుస్తా. సో ఇంకా ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండి. వందే భారత్ ట్రైన్కి అయితే ఫస్ట్ టైం ఎక్కాము మేము. హైదరాబాద్ టు తిరుపతి చాలా బాగా అనిపించింది. తొందరగా చేరుకున్నాము, ఏం డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా అనిపించింది. మీరు ఒకవేళ ఎక్కకుంటే ఒకసారి ఎక్కి చూడండి, చాలా బాగుంది. అండ్ చూస్తున్నారుగా, చాలా నీట్గా ఉంది. ఫుడ్ కూడా ఇందులోనే ప్రొవైడ్ చేశాడు. చాలా బాగా అనిపించింది. ఫుడ్ కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా కిందికి దిగకుండా ఎక్కినామంటే మళ్ళీ తిరుపతి రైల్వే స్టేషన్లో దిగాము. సో ఇంకా ట్రైన్లోకి అయితే ఎక్కాము. ఇలా మేము స్నాక్స్ అయితే తీసుకెళ్ళాము, అలానే తీసుకెళ్ళాము ఐటమ్స్. ఇవైతే చాలా ఇష్టం. మీకు కూడా ఇవి ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా. ఇలా అయితే తింటూ టైం పాస్ అయితే చేస్తున్నాము. ఇంకా ట్రైన్ కదలడానికి ఇంకా టైం పాస్. చూస్తున్నారు కదా, ట్రైన్ అయితే మూవ్ అవుతుంది, చూస్తూ ఉండండి. సికింద్రాబాద్ టు తిరుపతి అండి, నాన్ స్టాప్. చాలా బాగా అనిపించింది నాకైతే. మీరు కూడా ఒకసారి ఎక్కకపోతే ఎక్కి ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, దాంట్లోనే అనౌన్స్మెంట్స్ అయితే వస్తూ ఉంటాయి. చాలా బాగా అనిపించింది. 1400 ఆర్ 1300 ఎంతో ఉంది టికెట్ వచ్చేసి. అందులో మనకు ఫుడ్ కావాలంటే 500 ఎక్స్ట్రా. ఫుడ్ తో అయితే 1800 ఏమో పడుతుంది ఈచ్ వన్ టికెట్ వచ్చేసి. చాలా సీట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. మా పిల్లలు అయితే వేస్ట్ గా తీసుకున్నాం అనిపించింది. కాకపోతే తప్పదు కదా, ఇంకా మళ్ళీ ఉంటే ఇబ్బంది అవుతుంది. మనకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా అనేసి ఇలా అయితే తీసుకొని అయితే వెళ్తున్నాము. మా ముందు వాళ్ళు అయితే వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళ సీట్ చాలా బాగా వచ్చింది ఫ్రంట్ లో వచ్చేసి. చూస్తున్నారు కదా, ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా ప్రతి ఒక్క సీట్కి వచ్చేసి ఒక న్యూస్ పేపర్ అయితే వస్తుంది, ఇలా టైం పాస్ కోసం అండి. సో ఇంకా ఫైనల్గా విషయం ఏంటంటే, నేనైతే ట్రైన్ అయితే చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కానండి. ఇది ఇప్పుడు మళ్ళీ ఎక్కానండి, చాలా ఇయర్స్ తర్వాత. సో ఇంకా వాటర్ బాటిల్ కూడా వచ్చిందండి, వాటర్ అయితే. అండ్ టికెట్స్ అయితే చెక్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, తీసుకోకపోతే చాలా ఇబ్బంది ఉండేది. కావాలనుకున్న వాళ్ళు ఇలా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలానే వాళ్ళు వచ్చి అడుగుతారు మనల్ని. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకు టీ కాఫీ కలుపుకోవడానికి టీ పౌడర్ అండ్ బిస్కెట్స్ అయితే వచ్చాయి. టికెట్ ఈచ్ వన్ టికెట్ ప్రతి ఒక్కరికైతే వచ్చాయి. నాకైతే
అంత టేస్ట్ అయితే అంత బాగా అనిపించలేదు, నార్మల్ గా ఉంది, మనం తాగలేము అది. ఇంకా మా వాళ్ళకైతే వచ్చింది, మా వాళ్ళైతే ట్రై చేస్తున్నారు ఎలా ఉందో టేస్ట్ అయితే. వాళ్ళైతే తాగలేదు, నా దానికోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఫైనల్ గా నాది కూడా వచ్చేసింది. ఇంకా నేను కూడా ఫస్ట్ టైం టేస్ట్ చేద్దామని టేస్ట్ చేస్తే నాకు తాగాలనిపించలేదు. చూస్తున్నారు కదా పౌడర్ అయితే ఎలా ఉందో. అది అలవాటు ఉన్న వాళ్ళే తాగుతారు, మనం అసలే తాగలేము అది. నేను ఆ ప్యాకెట్లో వచ్చిన పౌడర్ మొత్తం అయితే వేసుకున్నాను, కానీ నాకు అసలు తాగాలనిపించలేదు. బిస్కెట్స్ అయితే తిన్నాను అలా అద్దుకొని, అదైతే తీసేసాను. చూస్తున్నారు కదా ఇక్కడ సీట్ ఫ్రంట్ వాళ్ళకైతే చాలా బాగా వచ్చింది. ఫుడ్ కి అయితే మొత్తం 6 సీటర్స్. ఫైనల్ గా టిఫిన్ కూడా వచ్చేసింది. టిఫిన్ ఎలా ఉందో తప్పకుండా చూడండి, షేర్ చేస్తాను. ఏమేమి ఇచ్చారో ఇంకా చూస్తూ ఉండండి. प्लेट का 170 एक प्लेट है, 4 टिकट है। आपका कौन कौन सा है? 46, 47, 48, 47। हाँ एक मिनट। సో ఇంకా ఇక్కడ ఏమేమి ఇచ్చారంటే ఇక్కడ పేలాలు మురుమురే అండి, కట్టమిట్టది, పల్లి చట్నీ చూస్తున్నారు కదా. ఇంకా ఇదైతే ఓపెన్ అయితే చేస్తున్నాను. అండ్ చూడండి వడ, కొంచెం ఉప్మా, బాగానే అనిపించింది టేస్ట్ అయితే. స్వీట్ ఇంకా సాంబార్ అయితే ఇచ్చారు, వడ సాంబార్ టేస్ట్ అయితే. సో ఇంకా ఫైనల్గా మన టిఫిన్స్ తినడం అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇంకా వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు అవి అయితే. ఇటు చూడు, ఇటు చూడు పండు.
ఈ ట్రైన్ గుంటూరు స్టేషన్ చేరుకుంటుంది. यह ट्रेन गुंटूर स्टेशन पर पहुंचने वाली है. చేసి ట్రైన్ పూర్తిగా ఆగిన తరువాత జాగ్రత్తగా దిగండి. Please deboard carefully only after the train has come to a complete halt. దయచేసి మీ వస్తువులను తీసుకెళ్లడం మరువకండి. అదేదో कृपया अपना सारा सामान अपने साथ ले जाना ना भूलें. कृपया अपना सारा सामान అన్నం చపాతి చారు పప్పు ఇంకా అవి ఇది పికిల్ శానిటైజర్ సాల్ట్ శానిటైజర్ సాల్ట్ బాగుందా? ఏ కర్రీ బాగుంది? సో ఇంకా ఫైనల్గా ఫుడ్ అయితే వచ్చేసింది, చూస్తున్నారు కదా. రోటీ అవి చాలా లావుగా ఉన్నాయి. రోటీ వచ్చేసి ఇంకా రైస్, దాల్, కర్రీస్ అయితే టేస్ట్ బాగానే ఉన్నాయి. అండ్ కర్డ్ కూడా వచ్చింది, పికిల్ కూడా వచ్చింది, సాల్ట్ వచ్చింది. టేస్ట్ అయితే బాగానే అనిపించింది. సో ఇంకా ఆకలి అవుతుంది కాబట్టి ఏది ఇచ్చినా తినక తప్పదు. ఆ టైంలో ఫుడ్ అయితే తినడం స్టార్ట్ అయితే చేసేసాను. మేమేమో కోతులకు తిరుగుతాం.
ఇండియా ఇంకొకటి మూడు జడ్డు నాకు ఒక్కటైనా కానీ రెండు ఉన్నాయి ఇండియన్కి రెండు స్టేషన్ కదా చెప్తావా ఎక్స్ప్రెస్ సో ఇంకా ఫైనల్గా తిరుపతికి అయితే రీచ్ అయిపోయాం. చూస్తున్నారు కదా, ఇవైతే తిరుపతి గుట్టలు కనబడుతున్నాయి కదా. చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే. వందే భారత్ ట్రైన్ ఒకసారి ఎక్కని వాళ్ళైతే ఎక్కి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా వ్యూ అయితే ఎంత బాగా కనిపిస్తుందో. ఫైనల్ గా తిరుపతి అయితే చేరుకున్నాం సేఫ్ గా. పిల్లలు అయితే అలానే చూస్తూ ఉండిపోయారు. బాగా అనిపించింది పిల్లలకైతే సేఫ్టీ. ఇంకా దీంట్లో వెళ్తే ఐ హోప్ ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్, కీప్ స్మైలింగ్. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను.